ఇది మన గంటేడులో ఉండే అల్లూరి సీతారామరాజు పార్క్ అనమాట. ఈ పార్క్ అనేది చాలా బాగుంది. పెద్దలు చిన్నపిల్లలు అందరూ ఇది మనకి అల్లూరి సీతారామ పార్క్ బయట అనమాట ప్లేస్. అక్కడ ఏంటంటే చాలా పెద్ద ప్లేస్ ఉంది, ఆడుకోవడానికి కూడా అక్కడ కూడా ప్లేస్ ఉంది. అలాగే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇది పార్క్ చాలా నీట్గా ఉంది చూడడానికి కూడా. అందుకనే ఇక్కడ చాలామంది వాకింగ్కి వస్తారు. చుట్టూ గుళ్ళు ఉన్నాయి, సీనరీ కూడా బాగా చేశారు. అలాగే మనకి ఈ పార్కులో ఏంటంటే చాలా చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఏంటంటే అసలు ఇలాంటి పార్కులు ఇక్కడ ఉండడం అనేది చాలా మంచిది. ఇక్కడ చాలా వరకు ఏంటంటే పార్కులు ఎక్కడ కూడా లేవు. ఇప్పుడు ఇది పెదగంటెళ్ళు ఇది ఒకటే మంచి పార్క్ అనమాట. ఈ పార్క్ ఎలా ఉంటుందంటే చూడడానికి ఎవరైనా మ్యారేజెస్ ఫొటోస్ దిగాలన్నా చేసినా కూడా అది చాలా నీట్గా అక్కడ ఉన్నాయి చూసారా అవి. అలాగే చుట్టూ కొండలో వాతావరణం అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ వల్ల ఏంటంటే చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ చేయడానికి కూడా అంతా చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. చిన్నపిల్లలు అలా ఆడుకుంటే దానికి చుట్టూ వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ పెట్టి వాళ్ళు ఏంటంటే అలా వాకింగ్కి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు అలా ఆడుతున్నారు, బాగా ఆడుతున్నారు, లేదా వాళ్ళు ఏమైనా కింద పడుతున్నారు లేదా చూసుకుంటున్నారు. అలాగే కొంతమంది పిల్లలు ఏంటంటే ఇక్కడ కొన్ని గేమ్స్ లాగా ఆడుకుంటారు అనమాట. అక్కడ చాలా బాగుంది. అలాగే చాలా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇవి కూడా ఉన్నాయన్నమాట. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు చూసారు, వాళ్ళు ఏంటంటే అక్కడ చిన్న చిన్న కబడ్డీలు అలాంటివి ఆడుకోవడానికి ఏంటంటే బాగుందన్నమాట. చాలా బాగుంది. అందుకనే ఏంటంటే చిన్నపిల్లలకి కొంతమంది ఉయ్యాలు అవి ఆడుకుంటే ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి అక్కడ వాళ్ళని చూసుకుంటూ ఉంటారు అనమాట. ఎలా ఆడుతున్నారు చిన్నపిల్లలు పడిపోతారు కదా, అందుకని వాళ్ళు పేరెంట్స్ ఏంటంటే దగ్గరుండి చాలా నీట్గా చూసుకుంటున్నారు అనమాట. దానివల్ల ఏంటంటే ఇంకా వాళ్ళే దగ్గరుండి పిల్లలు ఎలా ఉంటుందని చూసుకొని ఆడ కూర్చుంటూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ చూసారా స్కేటింగ్ అదంతా పెట్టారు. స్కేటింగ్ అనేది చాలా బాగుందన్నమాట. ఎందుకంటే స్కేటింగ్ ఇక్కడ పిల్లల్ని ఆడిపించుకోవడానికి చుట్టూ ఉండే వాతావరణం వాళ్ళు ఏంటంటే స్కేటింగ్ చేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏమొచ్చి అక్కడ చూస్తూ ఉంటారు. ఎందుకంటే స్కేటింగ్ ఇలాంటి ప్లేస్లో పెట్టడం ఏంటంటే చుట్టూ ఓపెన్ ఏరియా అనమాట. ఓపెన్ ఏరియా వల్ల ఏంటంటే వాళ్ళు చూడడానికి ఇక్కడ ఓపెన్ ఏరియా ఉంటే ఏంటంటే పిల్లలకి గాలి అది ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. అక్కడ అలాగే క్రికెట్ కూడా పెట్టారు. కాకపోతే క్రికెట్ ప్రెజెంట్ ఏంటంటే స్టార్ట్ చేయలేదన్నమాట. అది స్టార్ట్ చేసిన తర్వాత అది కూడా దాన్ని పెట్టి అలా ఆడిస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది అయ్యిందనమాట. దీనివల్ల ఏంటంటే పిల్లలు అందరూ చాలా నీట్గా ఉంటారు. పిల్లల తల్లిదండ్రులు కూడా చుట్టూ ఉండి కమాన్ అంటూ ఆడిపిస్తూ ఉంటారు అనమాట. దానివల్ల ఏంటంటే ఇది పార్క్ అనేది చాలా డెవలప్ అయింది. ఇంకా ఎవరికైనా కావాలంటే మన కామెంట్లోనే అడ్రస్ కూడా పెడతాం అనమాట. అది పెడితే వాళ్ళు చూసుకొని రావాలన్నమాట. నేను లాస్ట్లో ఏంటంటే అడ్రస్ అనేది పెడతాను. ఓకేనా.